వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్, నమస్తే. నేను విజయ చంద్రిక, ఏవన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. పుష్కరాలు 12 ఏళ్లకు వస్తాయి. కృష్ణ, గోదావరి, దాదాపుగా అన్ని నదులకి కూడా మనకి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఆ పుష్కరాలు వచ్చినప్పుడు జనం తండోపతండాలుగా వెళ్తారు. ఒక కోలాహలం, సందడి, ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది ఎక్కడ పుష్కరాలు జరిగితే అక్కడ. నిజంగా 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ ఏట అడుగు పెట్టి పుష్కర కాలం పూర్తి చేసుకుని జనసేన నిజంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జయకేతనం పేరుతో చేసుకున్న వ్యవహారం కూడా నిజంగా ఒక పుష్కరాల్ని, జనజాతరని తలపించింది. చిత్రాడ మొత్తం కూడా జన సందోహంతో దద్దరిల్లిపోయింది. సుమారుగా ఒక 7 లక్షల మంది వచ్చుంటారని ఒక అంచనా కనిపిస్తోంది. అంటే నిజంగా ఒక పుష్కర వాతావరణం. 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ ఏట ఆవిర్భావం చేసుకుంటూ ప్రజల మధ్య పార్టీ స్థాపించినటువంటి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, అసలు ఏం అడ్రస్ చేస్తారు, 12 ఏళ్ల ప్రస్థానం గురించి చెప్తారా, లేకపోతే కౌంటర్లు ఇస్తారా, సెటైర్లు పడతాయా, చాలా మంది ఆసక్తిగా గమనించారు. ఎందుకంటే ఈ 12 ఏళ్లకి సంబంధించి 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ ఏట అడుగుపెట్టిన ప్రయాణం అంత ఆషామాషి ప్రయాణం కాదు. ఎన్నో అవమానాలు, అసలు ఈ పార్టీ ఉంటుందా ఊడుతుందా, అసలు ఇదేంటి అధినేత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అసలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా, భవిష్యత్ ఏంటి, అసలు అటు క్యాడర్లో కానీ లేకపోతే విశ్లేషకుల్లో కానీ చూస్తున్న రాజకీయ అభిమానులు కానీ అందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్, డైలమా. ఎందుకంటే 2014 మార్చి 14న తెలంగాణలో హైటెక్ సిటీ వేదిక నోవాటెల్ గా ఆవిర్భవించినప్పుడు ఆ ప్రయాణం నుంచి 2024 డిప్యూటీ సీఎం అయ్యేంత వరకు కూడా 21 సీట్లతో 2 ఎంపీ స్థానాలతో 100% స్ట్రైక్ రేట్ తో ఆ ప్రస్థానం గురించి అనేక మలుపులు, అవమానాలు, జబ్బలు చరిచే వాళ్ళు ఉన్నారు, తొడలు కొట్టే వాళ్ళు ఉన్నారు, అవమానించే వాళ్ళు ఉన్నారు, సామాజిక ముద్ర వేసే వాళ్ళు ఉన్నారు. ఇది కాకుండా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీశారు. ఇన్ని రకాల అంశాలతో అసలు గెలిచాకే మనం ఆవిర్భావం చేసుకుందామని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఏం చెప్తారు, ఎలా చెప్తారు, ఏ విషయాలు అడ్రస్ చేస్తారని ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురు చూసినప్పుడు ఆయన వచ్చారు. చక్కగా కొన్ని విషయాలు మాత్రం అయితే చాలా క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడారు. అంటే ఎదిగిన తీరు, పార్టీ పెట్టిన విధానం, పోరాట పటిమ, అవమానాలు, ఉన్నటువంటి అనుమానాలు ఎలా అధిగమించాం, అసెంబ్లీలో ఎలా గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాం, ఇవన్నీ అడ్రస్ చేశారు. చేసిన తర్వాత నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మవిశ్వాసానికి, ఆకాశానికి మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం మొత్తం ఆశాంతం సాగిన తీరు ఒక మాటలో చెప్పచ్చు. ఆత్మవిశ్వాసానికి, ఆకాశానికి మధ్యలో ఉంది ఆయన ప్రసంగం మొత్తం. ఇంకా అడ్రస్ చేసిన విషయానికి వస్తే రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏని సగర్వంగా నిలబెట్టుకున్నాం అని ప్రకటించుకున్నారు. అలాగే ఏపీ కర్మస్థలం, తెలంగాణ నా జన్మస్థలం, ఎందుకంటే పార్టీ అక్కడ ఆవిర్భవించింది కాబట్టి అని చెప్పారు. అలాగే తమిళనాడులో ఉన్న ఆదరణని ప్రస్తావించారు. మహారాష్ట్ర, కేరళలో లభిస్తున్నటువంటి అభిమానాన్ని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయనకి లభించినటువంటి అక్కడ ఆదరణని ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా అనేక విషయాల్ని మాట్లాడారు. ఇదే కాకుండా అసెంబ్లీ గేటు తాకనివ్వము అంటూ కూడా చాలా హీనాతిహీనంగా మాట్లాడినటువంటి వాళ్ళు, తొడలు కొట్టిన వాళ్ళందరి తొడలు బద్దలు కొట్టాం, 11 ఏళ్ల ప్రస్థానంలో వాళ్ళని కేవలం 11 స్థానాలకే పరిమితం చేశామని చెప్పిన అంశాన్ని ప్రకటించారు. అలాగే తనలో ఉన్నటువంటి భావ తీవ్రతని వ్యక్తపరిచారు. ఆ భావ తీవ్రతే ఈ రోజు 11 ఏళ్ల వరకు పార్టీ నిలబెట్టే పరిస్థితికి తీసుకొచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. జనరల్ గా ఏంటంటే పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు ఒక ఆవేశం ఉంటుంది, ఒక హై వోల్టేజ్ ఉంటుంది. సభకి ఎంట్రీ ఇవ్వడం నుంచి ప్రసంగం స్టార్ట్ చేసి ఆయన ఎంత హైకి తీసుకెళ్తారు, ఎట్లా మాట్లాడతారు అనేది ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. ఆయన సభలో మాట్లాడినప్పుడు ఏ ప్రసంగంలో అయినా సరే వస్తారు, చాలా ఆవేశపూరితంగా అది ఒక హై వోల్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఎటు నుంచి ఎటు వెళ్తుందో అనేది కూడా అందరూ భయపడతారు, కంగారు పడతారు, లేదా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూస్తారు. కానీ నిన్న మనం చూసినప్పుడు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని విశ్లేషిస్తే మాత్రం సినిమా వ్యవహారాలను మాట్లాడద్దు. ఇక్కడ దాదాపుగా 450 మంది ప్రాణత్యాగాలు చేశారు అంటూ అభిమానులను డీల్ చేసిన విషయం కూడా చాలా సరికొత్తగా ఉంది. ఎందుకంటే ఏదెక్కడ మాట్లాడాలి, ఏదెక్కడ మాట్లాడకూడదు అన్నప్పుడు ఒకసారిగా ఆయన చెప్పిన స్టేట్మెంట్ తో పిన్ డ్రాప్ సైలెన్స్ కనిపించింది. సో పవన్ కళ్యాణ్ చెప్తున్న విషయాల్ని జన సైనికులు ఆసక్తిగా గమనించారు. ఒకసారిగా సైలెన్స్. 450 మంది ప్రాణత్యాగాలు చేశారు. ఇక్కడ ఓజీ అంటూ సినిమాల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదంటూ అభిమానులను ఒక కొత్త స్టైల్లో డీల్ చేశారు. నిజంగా మనం అనుకుంటాం కదా ఆవేశం, హై వోల్టేజ్ అని. ఇంత ఆవేశంగానే ఉంది, హై వోల్టేజ్ కనిపించింది. కానీ
అక్కడి నుంచి ఒక కొత్త టర్న్ తీసుకుంది. అంటే పూర్తిగా హై వోల్టేజ్ లేకపోతే ఆవేశపూరితం కాకుండా ఆవేశం హై వోల్టేజ్ కొనసాగిస్తూనే ఒక కొత్త టర్న్ ఆయన ప్రసంగంలో తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపించింది. కొన్ని సెకండ్స్ పాటు ఎలాంటి టర్న్ ఇచ్చారంటే సనాతన ధర్మం, హిందూ క్రిస్టియన్స్ ప్రస్తావన, అలాగని మొత్తం సీరియస్ గా డీల్ చేయలేదు ఆయన. అక్కడక్కడ సెటైర్లు వేశారు. శ్రీ శేషేంద్ర శర్మకి సంబంధించిన కవితలు, వాటి తీవ్రత ప్రస్తావించారు. ప్రతి మాట క్షుణ్ణంగా వినండి, అర్థం చేసుకోండి అంటూ కూడా ఆ తీవ్రతని, ఆ డెప్త్ ని కొంత ప్రజలకి కానీ, చూస్తున్న వాళ్ళకి కానీ, విశ్లేషకులకు కానీ, జన సైనికులకు కానీ చొప్పించే ప్రయత్నం చేశారు. అలాగే టీడీపీపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నిలబడి గెలవటమే కాకుండా 40 ఏళ్ల పార్టీ టీడీపీని కూడా నిలబెట్టామని, కేంద్రంలో అటు బీజేపీతో ఇటు టీడీపీతో ఎన్డీఏ వ్యవహారాన్ని అక్కడ ఇక్కడ అంశాలను ప్రస్తావించారు. అలాగే విమర్శలకి గట్టి జవాబిచ్చారు. ఇది కాకుండా ఒక బలమైన వ్యక్తితో నేను ప్రయాణం చేస్తున్నాను, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, పొరపచ్చాలు లేకుండా ఉన్న అంశాలని కూడా ప్రస్తావించిన నేపథ్యంలో మొత్తంగా చూస్తే విమర్శలకి గట్టి జవాబు చెప్తూనే, ఒక బలమైన వ్యక్తితో తాను ప్రయాణం చేస్తూనే, అసలు తనలో ఉన్న తీవ్రత ఇంత దూరం వచ్చింది కాబట్టి ఇది ఇక్కడతో ఆగేది కాదంటూనే చాలా విషయాలను ప్రస్తావించారు. మొత్తంగా జై జై కేతనం అంటూనే నిలబడ్డాం, నిలబెట్టామని చెప్పారు. మరి నిజంగా ఆయన అంశాలు అందరికి అర్థమవుతున్నాయా, లేకపోతే ఇక్కడి నుంచి ఆయన ఎట్లా వెళ్ళబోతున్నారు? అండ్ దీంట్లో ఉన్న మర్మక నిలిచాం గెలిచాం, అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వని సవాల్ చేసిన వాళ్ల తొడలు బద్దలు కొట్టామని విమర్శలకి గట్టి సమాధానం చెప్తూనే, ఒక బలమైన వ్యక్తితో ప్రయాణం చేస్తున్నాను, బలమైన రాష్ట్ర అభివృద్ధికి ఈ వ్యక్తుల ప్రయాణం కూడా చాలా ముఖ్యం, క్షుణ్ణంగా వినండి, అర్థం చేసుకోండి అని పూర్తి స్థాయిలో క్లారిటీగా 2 తెలుగు రాష్ట్రాలని, రాజకీయాన్ని అడ్రస్ చేశారా పవన్ కళ్యాణ్ గారు అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ విక్రమ్ పోలా గారు, టీడీపీ నాయకులు, అలాగే అగ్రికల్చర్ మిషన్ మెంబర్ మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి కాసేపట్లో జనసేన నుంచి లీగల్ సెల్ మెంబర్ శాంతి ప్రసాద్ గారు కూడా జాయిన్ అవుతారు. విక్రమ్ గారు, మీతో ప్రారంభిస్తాను. సార్, నా అబ్జర్వేషన్స్ కొన్ని చెప్పాను, బట్ యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ ఎలా చూస్తారు ఆశాంతం పవన్ ప్రసంగం గానీ, ఆయన చెప్పిన విషయాల్ని గానీ, అందులో ఉన్న లోతు, డెప్త్ ని? ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారికి, మీకు, ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగు చాలా బ్రహ్మాండంగా జరిగింది. ముఖ్యంగా మంచి టెక్నాలజీని వాడి ఆ సభ నిర్వహణ కావచ్చు, అదంతా కావచ్చు, చాలా బాగుంటుంది, చూస్తానికి నిండుగా ఉంది. తర్వాత పెద్ద ఎత్తున మీరు చెప్పినట్టుగా రాష్ట్రం నలుమూల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వచ్చినట్టున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా తన ప్రసంగం చాలా కొంత ఆలస్యంగా అయినప్పటికీ కూడా సుదీర్ఘంగానే ప్రసంగించారు. పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పడినటువంటి ఇబ్బందులు, 5 ఏళ్లు రాష్ట్రానికి, వ్యక్తిగతంగా తనకి, అదేవిధంగా ప్రతిపక్షాలను ఏం చేశారు, ఇవన్నీ కూడా మీరు ఇంట్రోలో బాగా చెప్పారు. అదేవిధంగా ఆయన కొన్ని జాతీయ స్థాయిలో ఇప్పుడు ఏదైతే కంటెంటెస్ ఇష్యూస్ గా ఉన్నాయో, అంటే ముఖ్యంగా త్రిభాషా సూత్రం అనేటువంటి దాని మీద, అదేవిధంగా డీలిమిటేషన్ మీద కూడా ఆయన ప్రస్తావన చేశారు. ఎందుకంటే దీని మీద చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, డీలిమిటేషన్ అని అన్నారు. అదేవిధంగా మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉండటం అనేటువంటిది అవసరం అనేటువంటి మాట కూడా ఆయన జాతీయ స్థాయిలో చెప్పారు. సో ఇవన్నీ కూడా చెప్పి ఆయన పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా ఏంటంటే ఆయన సైద్ధాంతిక పునాది ఉండాలి పార్టీకి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన రీఇటరేట్ చేశారు. ముఖ్యంగా ఒక 100 మంది నాయకుల్ని తయారు చేయగలిగితే అది దేశానికి మనం అందించేటువంటి గొప్ప ఆస్తి అవుతుంది అనేటువంటి మాట మాట్లాడారు. గతంలో వివేకానంద గారు అనేవాళ్ళు, నాకు ఒక 100 మంది చురక కత్తులు లాంటి యువతనిస్తే ఈ దేశాన్ని మార్చేస్తాను అని అనేవాళ్ళు. అదేవిధంగా ఆ మాట కూడా అన్నారు. అయితే ఆ 100 మందిని తయారు చేసే బాధ్యత కూడా ఆయన మీదే ఉంటుంది. ఆ పార్టీలో నాయకత్వాన్ని సుశిక్షితులైనటువంటి నాయకులుగా రూపొందించేటువంటి బాధ్యత కూడా ఆయన మీదే ఉంది. కాబట్టి ఆ బాధ్యతను ఆయనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నాయకులు ఎప్పుడు ఆకాశాల నుంచి ఊడిపడరు. నాయకత్వ లక్షణాలని గమనించి వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఒకప్పుడు తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే. వాళ్ళకి ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఇప్పటికీ కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వాళ్ళతో ముద్ర చూపించారు, సమాజం మీద కావచ్చు, పార్టీ మీద కావచ్చు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఏంటంటే ఒక భిన్నమైనటువంటి రాజకీయ నాయకుడు. ఆయన మిగతా రాజకీయ నాయకులాగా ఒక సీక్వెన్స్ లో ఆయన మాట్లాడరు. రకరకాల
ట్విస్ట్ అండ్ టర్న్స్, ఎటు నుంచి ఎటో తీసుకెళ్లి అంతా మాట్లాడతారు. అసలు అందులోంచి ఎసెన్స్ ని లాగటం అనేటువంటిది సాధారణంగా చాలా కష్టం మామూలుగా జర్నలిస్టులకు కూడా. అంటే ఏది పతాక శీర్షికలకు పెట్టాలి అనేటువంటిది కూడా చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ 2-3 మీకేమనిపించింది ఇందులో కోర్ పాయింట్? కోర్ పాయింట్ ఇదేనండి. అంటే ఇప్పుడు జాతీయ అంశాలను ఎక్కువ ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా తెలంగాణ గురించి కూడా ఆయన తనకున్న అనుబంధం తెలంగాణకి సంబంధించి. అయితే 1-2 అంశాలు ఏంటంటే ఇందులో మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సంకీర్ణం రాజకీయాలు అనేవి చాలా బ్రిటల్ గా ఉంటాయండి. అంటే చాలా పెలుసుగా ఉంటాయి అనేటువంటిది ఒక నానుడు ఉంది భారతదేశంలో. కానీ ఆ సంకీర్ణ ధర్మాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత 3 పార్టీల మీద కూడా ఉంది. ఆయన ఎన్డీఏని నిలబెట్టా ఉన్నారు. నిజానికి చెప్పాలంటే అదేవిధంగా 40 సంవత్సరాలు తెలుగుదేశాన్ని నిలబెట్టామనేటువంటి చేసినటువంటి ఒక కామెంట్ కూడా అది నేను అనుకోవటం కొంచెం చర్చకి దారితీస్తుంది నిన్నటి నుంచి ఆ కామెంట్. అయితే ఏంటంటే తెలుగుదేశాన్ని నిలబెట్టడం రాష్ట్రాన్ని నిలబెట్టగలిగారు. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, ప్రజల్ని నిలబెట్టడానికి అది ఉంటుంది. అదేవిధంగా సంకీర్ణంలో కొన్ని రాజీ ధోరణులు కూడా ఉంటాయి. కొంతమంది కొన్ని సందర్భాలు 1 కాదు 2 మెట్లు కిందకి దిగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ వాళ్ళ ముందు పెద్ద ఎజెండా ఉంది. ఎన్డీఏ ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటర్నల్ అండి. ఎన్డీఏని నిలబెట్టడం, తెలుగుదేశాన్ని 40 సంవత్సరాలు తెలుగుదేశాన్ని నిలబెట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్. వాళ్ళ ప్రజల ఇష్యూస్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎజెండా చాలా ఇంపార్టెంట్. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆయన ఎక్కడా కూడా తెలుగుదేశాన్ని తగ్గించినట్టుగాను, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని కూడా ఆయన చూపించారు. ముఖ్యంగా క్లెమ్మోర్ మైన్స్ ని తట్టుకొని నిలబడి ఆయన రాష్ట్రానికి పునరంకితమైనటువంటి సందర్భాన్ని కూడా ఉటంకించారు. సో ఇవన్నీ కూడా బాగున్నాయి. అంటే ఆయన చెప్పేది మరి అది క్యారీ అవుతుందా? అది భిన్నంగా ఏమైనా అర్థమవుతుంది? ఎందుకంటే ఇప్పుడు నాగబాబు గారి కామెంట్స్ కూడా చూద్దాం. విజయానికి కారకులు ఎవరు కాదు అని చేశారు, నిలబెట్టామని వీరన్నారు. రెండు డిఫరెంట్ కామెంట్స్ అన్నప్పుడు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కాబట్టి త్వరలో మరి ఆయన కూడా కేబినెట్ లో చేరబోతున్నారు. ఆయన కామెంట్స్ ని నిలబెట్టామని ఈయన, ఎవరు కారకులు కాదు అని ఈయన అన్న దాన్ని ఎట్లా చూడాలి? దాన్ని ఇప్పుడు నాగబాబు గారి కామెంట్ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తన స్పీచ్ లో ఆయన చాలా మందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆఖరికి పారిశుధ్య కార్మికులకు కూడా చెప్పారు. ఆయన కృతజ్ఞతలు తెలిపి వాళ్ళని సముచితంగా గౌరవించాలనే బాధ్యతను కూడా నాగబాబు గారి మీద పెట్టారు. అదేవిధంగా నాగబాబు గారు తన ప్రసంగంలో స్టార్టింగ్ లో ఏమన్నారంటే ఇది అంటే గత పాలకుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా హోందాగా ఉండాలి, మాట చాలా జాగ్రత్తగా వాడాలన్నారు. అదే సమయంలో అన్యాపదేశంగా అంటే ఆయన అన్నది అక్కడ వర్మ గారి గురించి అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే వర్మ గారి రోల్ని మనం డిస్కౌంట్ చేయలేమండి. అంతమందికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఆయన కూడా వర్మ గారి రోలు కూడా అక్కడ ఉంది. ఎందుకంటే ఆయన కూడా మరి ఆయన సీటుని ఆయన సరే ఆ పార్టీ ఆదేశాల ప్రకారం ఆయన తప్పుకొని పనిచేశారు, కలిసి పనిచేశారు. అది ఎంతవరకు చేసింది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఆయన పట్ల కూడా ఒక కృతజ్ఞత అండి. రాజకీయాలంటే నథింగ్ బట్ ఏంటంటే కృతజ్ఞత. ఆ కృతజ్ఞతని అన్ని వర్గాల వారికి నిన్న పవన్ కళ్యాణ్ గారు వేదిక మీద నుంచి పోలీసు వారికి చెప్పారు, రెవెన్యూ శాఖ వారికి చెప్పారు, మిగతా పార్టీల వారందరికీ చెప్పినప్పుడు మరి వర్మ గారి గురించి కూడా ప్రస్తావిస్తే బాగుండేది. అది అన్వారెంటెడ్ అనుకుంటున్నాను. నేను కూడా నాగబాబు గారు మాట్లాడకుండా ఉండాల్సింది ఏమో అంటే ఒకవేళ వ్యక్తిగత అభిప్రాయం అంటే ఇప్పుడు నేను అంటేది ఆ కామెంట్స్ ఈ కామెంట్స్ చూసినప్పుడు ఒక భిన్నమైన చర్చకి దారి తీస్తోంది నిన్నటి నుంచి సోషల్ మీడియా గ్రూప్స్ అన్ని చూసి. అంటే ఇప్పుడు మనకి ఇంత పెద్ద సభ పెట్టి ఇంత అద్భుతమైనటువంటి ఒక సభను నిర్వహించినప్పుడు కొంత రెస్ట్రెయింట్ గా ఉండాలి. ఎక్కడ ఏది మాట్లాడాలి, ప్రజలకి ఎటువంటి సందేశాన్ని అందజేయాలి, వాట్ ఈస్ ద టేక్ ఓవర్ అంటాం కదా, ఆ టేక్ ఓవర్ ఏంటి, అక్కడి నుంచి ఎటువంటి సందేశాన్ని ప్రజలకు అందజేయాలనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా నాగబాబు గారు ఆ మాట అనకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆల్ సెట్ అంటే అక్కడ వర్మ గారు ఇప్పటికీ కూడా ఆయనకి మొదటి విడతలో కూడా ఆయనకి పదవి రాలేదు. అయినప్పటికీ ఆయన ఎక్కడ కూడా
ఆయన బాధపడినట్టు లేదు. ఇటీవల కూడా ఎమ్మెల్సీ ప్రకటించినప్పుడు కూడా చాలా ముందుగానే వ్యవహరించారు. అందువల్ల ఏదైనా చిన్న చిన్న కార్యకర్తల స్థాయిలో ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం, అది ఇన్నెవిటబుల్. అది దాన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది తప్ప దాన్ని పెంచకూడదు. ఎందుకంటే ఇంకా జర్నీ చాలా ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది, 11 నెలలు అయింది. ఇంకా మీరు 15-20 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నప్పుడు చిన్న చిన్న పొరపచ్చాలు, చిన్న చిన్న మనస్పర్ధలు, కమ్యూనికేషన్ గ్యాప్లు ఇవన్నీ కూడా తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 3 పార్టీల మధ్య కూడా ఒక సమన్వయ కమిటీ లాంటిది ఏదో వేసుకున్నారు. ఏదైనా ఉంటే ఆ సమన్వయ కమిటీకి నివేదించాలి తప్ప బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఆ పర్పస్ ఏం సర్వ్ అవ్వదండి. దీనివల్ల ఏంటంటే ఏదన్నా ఒక పర్పస్ సర్వ్ అయితే మాట్లాడచ్చు, కానీ పర్పస్ సర్వ్ కాకపోక ఇవాళ ఒక అంటే ప్రభుత్వం సాఫీగా ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతున్నది. రాష్ట్ర అభివృద్ధి దిశగా పరిపాలన కూడా ఒక సెట్ అయింది, అంతా కరెక్ట్ గా వెళ్తున్న సమయంలో ఇటువంటి కామెంట్స్ ఏంటంటే కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. పెద్ద డ్యామేజ్ చేసే వాళ్ళకి అది వేరేలాగా ఉంటుంది కాబట్టి అది ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టు అవుద్దండి. ప్రతిపక్షాలకి ఆయుధం ఇచ్చినట్టు అవుద్ది. వాళ్ళ ప్రతిపక్షం అంటే కేవలం రాజకీయ పార్టీలే కాదు, ప్రతిపక్ష మీడియా కూడా ఉంది. మీడియాలో చర్చకి దారితీస్తుంది, లేనిపోని సమస్యలు వస్తాయి. అందువల్ల ఇవాళ ఏంటంటే ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి జయకేతనం సభ అద్భుతంగా విజయం సాధించింది. మనతో పాటు జనసేన నుంచి లీగల్ సెల్ మెంబర్ శాంతి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకసారి టీడీపీ వర్షన్ విని నేను మీతో తీసుకుంటాను. మరెడ్డి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో నిలిచాం, గెలిచాం, అలాగే నిలబెట్టాం 164. అక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కూటమి గురించి మాట్లాడారు, ఎన్డీఏ అలయన్స్ గురించి మాట్లాడారు, అనేక మందికి ధన్యవాదాలు తెలిపారు, వచ్చిన విమర్శలకి సమాధానం చెప్పారు, బలమైన వ్యక్తితో ప్రయాణం అని చెప్పకనే చెప్పారు. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? చంద్రిక గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు విక్రమ్ గారికి, ప్రసాద్ గారికి, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. నిన్న జయకేతనం సభ చాలా అద్భుతంగా ఓ మంచి వాతావరణంలో జరిగింది. ఇది జనసేన శ్రేణులకి అదేవిధంగా కూటమికి కూడా ఒక మంచి ఊపునిచ్చేటువంటి అంశం. అంటే నిన్న ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నిలిపినటువంటి తెలుగుదేశం అభ్యర్థులు 67% ఓటింగ్ తోటి భారీ మెజార్టీలతో విజయం సాధించడం, ఈ రోజు జరిగినటువంటి జయకేతనం జనసేనకు సంబంధించినటువంటి కూటమిలో జనసేనకు సంబంధించినటువంటి జయకేతనం అంత అద్భుతంగా సభ జయప్రదంగా జరగటం, ఇవన్నీ కూడా శుభ సంకేతాలు. ఇక అందులో ఉపన్యాసాలకు వస్తే, రాజకీయ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. ఏ పార్టీ అయినా దాన్ని వారి వారి అభిప్రాయాలను ఆయా సందర్భాల్లో కొన్ని ప్రకటించవచ్చు, కొన్ని ప్రకటించకపోవచ్చు, కొన్ని అనుకోకుండా కూడా అంటే ఆ భావాలు అలా స్ఫురించవచ్చు వినేవాళ్ళకి. ఏదేమైనప్పటికీ కూడా మీరు అన్నట్టు కొంతమంది అలా అంటే వాళ్ళు నెగిటివ్ గా తీసుకుంటే అది అలానే వినిపిస్తుంది. టీడీపీని నిలపటంలో 40 సంవత్సరాల చరిత్ర నిలపటంలో ఆయనే బాధ్యత తీసుకున్నాను అనే వ్యాఖ్య చేశారన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అక్కడ నేనైతే ఆద్యాంతం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. నాకు అనిపించింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తన ఉపన్యాసాన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమం, అభివృద్ధి లేదా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి గత 5 సంవత్సరాల వైఫల్యాలు, వాటిని ఎండగట్టేసి రాబోయేటువంటి కాలంలో విధి విధానాలు ఇలా కాకుండా వారొక ఆలోచనతోటి తన గతం, వర్తమానం, భవిష్యత్తు, జనసేన యొక్క ఆలోచన ధోరణిని వారు దాంట్లో ప్రస్తావించినట్లుగా నేను అనుకుంటున్నాను. నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం మేరకు వారు జనసేన పూర్తిగా ఏదైతే అది ప్రభుత్వ కార్యక్రమం కాదు, అదే విధంగా ఏది కూడా ఈ డెవలప్మెంట్ అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు, అది ప్యూర్లీ పార్టీ ఆవిర్భావ సభ కాబట్టి తన పార్టీకి సంబంధించి, పార్టీ అధినేతగా తన వ్యక్తిత్వానికి సంబంధించి తన ఆలోచన ధోరణి, తన అభిప్రాయాలను
దేనిని తన సైనికులు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఆ భవిష్యత్తు నడక ఎక్కడికి పోతుంది అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా చెప్పారని నేను అనుకుంటున్నాను. అంటే ఇది రకరకాలుగా ఉంది కదా. ఇప్పుడు త్వరలో మీరు మహానాడు చేసుకోబోతున్నారు. వారు క్రెడిట్ తీసుకున్నారు కదా మీ పార్టీకి సంబంధించి, మరి మీరు క్రెడిట్ ఇస్తారా? నేనేమంటున్నానంటే క్రెడిట్ మనం ఇవ్వటం ఇవ్వకపోవటం కాదు, వారు చెప్పిన దాంట్లో మీ పార్టీ విషయంలో క్రెడిట్ ఆయన తీసుకున్నారు. నేను అంటున్నది ఏంటంటే అండి, ఖచ్చితంగా అంటే మనకి వైరీ వర్గం వారు మా మధ్య చిచ్చు పెట్టడానికి ఆలోచించే ధోరణిలో కాకుండా నేననేది ఏమంటే ఖచ్చితంగా కూడా అందరూ కలిసి నిలవటానికి ఆ సమయంలో ఆ దుర్మార్గం అయినటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళకొకళ్ళ తోడు భూతము అనేటువంటిది ఒకరిని ఒకరు నిలుపుకోవటానికి ఖచ్చితంగా తోడ్పడింది. అది ఆ భావంతో చూడాలి. అంటే మనం నిలబడ్డాం, మన తోటి వారిని నిలిపామనేటువంటి ఆలోచన అదేమి నేరపూరితమైందో తప్పయిందో అని నేను అనుకోవట్లేదు. అది ఆ సందర్భం ఎలా తీసుకుంటే అలా వినిపిస్తుంది. అది ఆ రోజు అందరం కలిసి తిరిగాం. దాన్ని రేపు మహానాడులో కూడా అది కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ అదే అనుకున్నాను. వారు నేను అని క్రెడిట్ తీసుకున్నారు కాబట్టి మరి మీ దాంట్లో మీరు క్రెడిట్ తీసుకుంటారా, ఇస్తారా? ఆ క్రెడిట్ నేను అడుగుతున్నా, మీది త్వరలో ఉంది కాబట్టి. ఖచ్చితంగా అందరమీ కలిసే నిలిచాం, ఇది కలిసే గెలిచాం, దీంట్లో ఎక్కడా సందేహం లేదు. దాన్ని ఎక్కడా కూడా మనం వేరుగా చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాకపోతే నేను అంటుంది ఏంటంటే దీన్ని పూర్తిగా అలా అంటే దాన్ని ఎలా ఆ ప్రజెంటేషన్ సందర్భం కూడా ఏంటి అంటే ఇప్పుడు విక్రమ్ గారు చెప్పినట్టు వారి యొక్క ఉపన్యాస సరళి మిగతా రాజకీయ నాయకుల్లాగా ఉండదు. ఆయన అలా 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 చక్కర్లు కొట్టేసి వారు ఏమి చెప్పదలుచుకున్నారు అనేటువంటి అంశాన్ని అంతర్లీనంగా దాంట్లో చొప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తుంటారు. చూడండి వారి వ్యక్తిత్వం. ఇప్పుడు చేగువేరాతో నేను పోయాను అంటే చాలా మంది ఆయన కమ్యూనిస్టు ఆలోచన పరుడు అనుకున్నారు. నేను అదేం కాదు అని చెప్పి ఆయన చెప్పకనే ఒక అభిప్రాయాన్ని చెప్పారు. అదే విధంగా ఈ రోజు దేశంలో చర్చ జరుగుతూ ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి ప్రధానంగా సనాతన ధర్మానికి సంబంధించి ఆయన ఉపన్యాసంలో ఎక్కువ భాగం కేటాయించి ఆయన జాతీయ తత్వం వైపు, భారతదేశ రాజకీయ ఆలోచనల వైపు, ఆ బలమైన వ్యక్తులతో ప్రయాణం చేసే కార్యక్రమం వైపు ఉన్నటువంటి రాబోయే రోజుల్లో ఆయన ఒక నేషనల్ పార్టీగా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. మిగిలిన ఎందుకంటే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర అన్ని అడ్రస్ చేశారు కాబట్టి ఒక జాతీయ పార్టీగా ఆయన ఆవిష్కరించే అవకాశం మీకు కనిపిస్తుందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. నేను చెప్పాను కదా, ఒక రాజకీయ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం రాజ్యాధికారిని. అది ముఖ్యమంత్రితోనే ఆగాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రధానమంత్రి కూడా కావచ్చు. అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆ వైపు ప్రయాణం చేయొచ్చు. ఇప్పుడు ప్రజాదరణ ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోదీ గారు కూడా ఒకనాటి గుజరాత్ ముఖ్యమంత్రే కదా. అలానే ఉప ముఖ్యమంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి, ఆ తర్వాత ప్రధానమంత్రి ఏమైనా ఆలోచించేదాంట్లో తప్పే ఉంది. రాజకీయ ఆలోచనలు నేను పక్క పార్టీలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడితే మళ్ళా ఇదో కొత్త చర్చకి దారి చేస్తేమో కానీ నేను అంటున్నది ఏంటంటే రాజకీయ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం రాజ్యాధికారమే. ఆ రాజ్యం రాష్ట్రమా కేంద్రమా ఏదైనా కావచ్చు. నేను అందుకని నేను దాని మీద అలాంటి చర్చకి నేను ఆన్సర్ చేయకూడదేమో కానీ నేను మిమ్మల్ని ఆన్సర్ చేయమంటలే, శాంతి ప్రసాద్ గారిని అడుగుతాను నేను. నాకు అనిపించింది అదే. అది ఖచ్చితంగా జాతీయ పార్టీ వైపు వారి ఆలోచనలు ఖచ్చితంగా అడుగులు పడుతూనే ఉన్నాయి. దానికోసమే పార్టీకి సంబంధించి చేసిన వ్యాఖ్య మీకేమి నెగిటివ్ గా అనిపించాల? అది పాజిటివ్ ఏమి దాంట్లో నెగిటివ్ గా తీసుకోవాల్సిందే లేదు. సహజంగా ముక్కుసూటి మనస్తత్వం. ఇప్పుడు చూడండి, శ్రీపతి రాయుడు గారిని సభ మీదకి పిలిచి సన్మానించిన ఆయన వ్యక్తిత్వం. అదే సందర్భంలో ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లో ఒక పార్ట్ మాలా కార్పొరేషన్ కి సంబంధించి ఫైనాన్స్ దీనికి చైర్మన్ గా ఉన్నటువంటి పెద్దపూడి విజయ్ కుమార్ ని కూడా శ్రీపతి రాయుడు గారి శిష్యుడిగా ప్రస్తావన చేయడం అంటే చిన్న చిన్న విషయాలను కూడా అలా సూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో ఆ మాటను కూడా కలిసి నిలిచామనేటువంటి మాట, అది కలిసి నిలిచామనేటువంటి మాట యొక్క అర్థంలోనే నేను దాన్ని అర్థం చేసుకుంటా ఉన్నాను. ఆ సందర్భం కూడా నాకు అలానే స్ఫురించింది. నేను దాన్ని గమనించినప్పుడు ఆ సభ జరుగుతున్న దాంట్లో నేను చూసినప్పుడు వారు మాట్లాడినప్పుడు వారి హావభావాలు కానివ్వండి, ఆ డెలివరీ, ఆ వర్డ్ డెలివరీ, ఆ మాట పలికిన తీరు కానివ్వండి, అందరమీ
కలిసాం, మనం సహకారం అందించాం, మనము నిలిచాం. ఇప్పుడు ఆ రోజు అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా మాట్లాడారు, మనకి కనీసం 90% స్ట్రైక్ రేట్ కావాలి. అన్ని సార్లు పోటీ చేస్తే ఒక్కసారి అసెంబ్లీకి పంపించలేదు. మీ ఇష్టం వచ్చిన కేకలేసి ముఖ్యమంత్రిది, ప్రధానమంత్రి, అంతర్జాతీయ నాయకుడు అని చెప్పి మీరు మాట్లాడితే అది ఎగతాళిగా ఉంటది. మీరు అలాంటి పిచ్చి మాటలు ఆపి నేను చెప్పింది వినండి. కనీసం మనం అసెంబ్లీలోకి పోవాలి అంటే తెలుగుదేశంతో మనం ఉండాలని ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే వారి యొక్క ధోరణి అక్కడ స్పష్టంగా ఉంటుంది. అయినా అక్కడేమి ఎక్కువ తక్కువ హెచ్చుల మాటలు చెప్పలేదు. మీరందరూ పిచ్చి మాటలు మాట్లాడి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడి, సోషల్ మీడియాలో ఆల్రెడీ ఒకరికొకరు రెచ్చగొట్టేసేసే పోస్టులు వచ్చేస్తున్నాయి కదా నిన్నటి నుంచి అని చెప్పి నేను అందుకు అడుగుతున్నాను, మీరు ఎలా తీసుకుంటున్నారు దీన్ని అని. మీ క్లారిటీ ఉంది కదా, సోషల్ మీడియాను వదిలేసేయండి, ఎవరి క్లారిటీ వాళ్ళకు ఉంది కదా. చాలా స్పష్టంగా ఎక్కడా కూడా అపోహలకు తావే లేదండి. నుంచి శాంతి ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఒకప్పుడు సభలో మాట్లాడి ఆయన చేసిన ఆవేశపూరితం, ఆవేశభరితం అన్న దగ్గర నుంచి ఈ రోజు సభలో ఆయన మాట్లాడిన విధానం ప్రణాళికాబద్ధం అనే వరకు చర్చ వచ్చింది. సో నిన్న జరిగిన అంశాలపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీకు ప్యానెల్లో ఉన్న ఆత్తులు పోలా విక్రమ్ గారికి, సోదరులు మర్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఒక రాజకీయ ప్రస్థానంలో జనసేన పార్టీ ఎట్లా మొదలై ఎట్లా వచ్చింది అనే దాని మీద పూర్వలోకం చేయడం జరిగింది. దిశానిర్దేశం కూడాను అంతర్లీనంగా చేయడం జరిగింది. క్యాడర్ అనేది ఎట్లా ఉండాలి, నాకు ఎటువంటి క్యాడర్ కావాలి అంటే నాతో పాటు పయనించే వాళ్ళు, సమాజం కోసం ఉండేవాళ్ళు ఏ రకంగా ఉండాలి. అరుపులు కేకలు కాదు, ఆలోచన, వివేచన, ఒక ప్రణాళికాబద్ధమైన అడుగులు ఉండేవాళ్ళు నాతో పాటు రండి అనే ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చాడు. దీన్ని అందిపుచ్చుకున్న ప్రతి జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారితో అడుగులేస్తాడు. ఇక ఈలలో చప్పట్లు జరిచి కేకలేసేవాళ్ళు, ఓజీ అనేవాళ్ళు, లేకపోతే జగన్ అనేవాళ్ళు, వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు తర్వాత పరిణామక్రమంలో వాళ్ళు మారుతారు. ఎందుకంటే వయసు బట్టి, అనుభవాన్ని బట్టి మనుషులు మారుతూ ఉంటారు. ఈ రోజు చెప్పిన మాట రేపటి తరం కోసం ఆయన చెప్తున్నది ఆయన తన ఉద్దానం కోసం నేను వచ్చానని ఎప్పుడు చెప్పలేదు. తను ఏదో బావుకుందాము, తను ఏదో పదవులు స్వీకరిద్దాము అనే భావనకు అతను మాట్లాడి సమాజంలో మార్పు రావాలా, సమాజంలో ప్రశ్నించే గుణం పడిపోతే ఎటువంటి పాలనకి దారి తీస్తాయి, ఎటువంటి వ్యక్తులు రాజ్యాధికారంలోకి వస్తారు, అది మనకు అంగీకారమా అంటూ ప్రశ్నిస్తున్నాడు. మీరు ప్రశ్నించే విధానానికి మీరు అలవాటు పడండి అని చెప్తున్నారు. మీరు సర్దుకుపోయే గుణాన్ని వదులుకోండి అని చెప్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే అల్టిమేట్ గా ప్రజలిచ్చే యొక్క ఆశీర్వాదంతోనే ఎవరైనా నాయకులు అవుతారు. మీరు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఏమాత్రం తొట్రపడినా, ఏమాత్రం కొంత ఆలోచన తక్కువతో భావావేశానికి లోనైతే ఎటువంటి ప్రభుత్వాలు వస్తాయి, తద్వారా ఎటు రాష్ట్రం ఏ గతిలో పాలవుతుంది అనే దానికి 19 నుంచి 24 వరకు ఉన్న ఉదాహరణ ఆయన స్పష్టం ఇచ్చారు. అది మరలా పునరావృతం కాకూడదనే ఆలోచనతో ఆయన సందేశం ఇచ్చాడు. దానితో పాటు సనాతనం గురించి చెప్పాడు, భాషా విధానాల గురించి మాట్లాడాడు. తను ఏ రకంగా చిన్నప్పటి నుంచి పరిణామ క్రమంలో వచ్చాడు, మన భావజాలం ఎంత. అంటే ఈ పాయింట్ నేను అడగాలనుకుంటున్నానండి శాంతి ప్రసాద్ గారు. చాలా మంది ఇది నిన్నటి నుంచి ఒక చర్చ ఉంది. అంటే ఎక్కువ శాతం జ్ఞాపకాలు లేదా చరిత్ర లేదా ఎలా పెట్టాం, ఎందుకు పెట్టాం, కారణాలు, ట్రావెలింగ్ ఇవి మాట్లాడారు, కానీ భవిష్యత్తును కొంత అడ్రస్ చేయలేదు అన్న చర్చ ఉంది. అంటే ఏంటి, జాతీయ పార్టీ అవ్వాలనా, లేకపోతే రాష్ట్ర రాజకీయాల టార్గెటా, లేదా సీఎం అవ్వాలనా, లేదా ఈ అలయన్స్ ఇంకో 20 ఏళ్ళు ఉంటుందా, ఈ విషయాల్ని కార్యకర్తలకి దిశానిర్దేశం, భవిష్యత్తు ప్రణాళిక అడ్రస్ చేయలేదని అంటున్నారు కదా. ఎక్కువ జ్ఞాపకాలతో నడిచింది. సీఎం అవ్వాలి, పిఎం అవ్వాలి అనేది మేము అనుకుంటే వచ్చేది కాదు, ప్రజలిస్తే. ఇప్పుడు ఒక వ్యక్తి తిరుగుతున్నాడు, రోడ్లమ్మట పడి తెచ్చవెత్తుకుంటున్నాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, బతిమాలకుంటున్నాడు, పామాలకుంటున్నాడు, కోట్లు పెరుగుతున్నాడు. ఇస్తుందా? రాదు. నాకు 40% ఓట్లు ఉన్నాయంటున్నాడు, ఇస్తారా? ఇవ్వరు. ఇక్కడ కావాల్సింది ప్రజల ఆశీర్వాదం, ప్రజల మెప్పు. ప్రజల మెప్పు ఉంటే ఎవరైనా నాయకుడు అవుతారు. మీకంటూ ఒక మీ పార్టీకి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికని కార్యకర్తలకు అడ్రస్ చేయలేదు, జ్ఞాపకాలు, చరిత్రని, భవిష్యత్తు అడ్రస్ చేయలేదు.
అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ యొక్క వివేక శూన్యత అని నేను అంటాను. ఎందుకంటే స్పష్టత ఇచ్చాడు. నాతో పాటు అడుగులు వేసేవాళ్ళు ఏ రకమైన భావజాలంతో ఉండాలని దానికి స్పష్టత ఇచ్చారు. నేను భవిష్యత్తులో ఎటువంటి నాయకులు తయారు చేయబోతున్నాను అనే దాని మీద స్పష్టత ఇచ్చాడు. అది ఆ యొక్క దిశానిర్దేశం కాదా? నాతో పాటు ఎవరు రావాలి, ఎవరు అడుగులు వేయాలి అనే దాని మీద స్పష్టత ఇచ్చాడు. లేదు ఇట్లానే ఉంటారా, మీరు ఇక్కడే ఉండండి అంటున్నాడు. నేను నాతో పాటు పయనించే వాళ్ళని తీసుకొని వెళ్తాను సమాజ మార్పు కోసం అంటున్నాడు. అది దిశానిర్దేశం కాదా? భవిష్యత్ దర్శనం కాదా అది? ఇకపోతే జాతీయ పార్టీ, ఎస్, ఈ అంశం మా పార్టీలో ఎప్పుడు చర్చలో ఉంటుంది. మేము జాతీయ పార్టీకి ఎదగాలనుకుంటాం. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగానే వచ్చింది రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు మేము జాతీయ పార్టీకి ఎదగాలనే ఆలోచన 2019లో అనుకున్నాము అడుగు పడుతుందని. కానీ మాకు కొన్ని కారణాల వల్ల రాష్ట్ర ప్రజల ఆలోచన వేరుగా ఉండటం వల్ల పడలేదు. 24లో ఆంధ్రప్రదేశ్లో మేము బలంగా అడుగు వేశాము. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కుదిరితే కేరళ కూడా. మేము మా పార్టీ రాజకీయ పార్టీకి జనసేన పార్టీకి సంబంధించి వ్యక్తులను భవిష్యత్తులో నిలిపి, ఎందుకంటే జాతీయ పార్టీగా గుర్తింపు రావడానికి క్రైటీరియా ఉంటుంది. అధికారమే అంతిమ లక్ష్యం కాదు, మీరు అది గమనించాలి. జాతీయ పార్టీ అంటే అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం ఉండాలి, ఇది కాదు అక్కడ సమస్య. గుర్తింపుకి కొన్ని భిన్న కోణాలు ఉన్నాయి, భిన్న పార్శ్వాలు ఉన్నాయి. మేము ఆ కోణంలో మేము జాతీయ పార్టీకి ఎదగబోతున్నాము కూడాను. భవిష్యత్తు 29 ఎలక్షన్ దగ్గర నుంచి మేము ఎదగబోతాం. మాకంటూ ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. అందుకనే 25 సంవత్సరాల ప్రస్థానం అనే ఒక గిరిట్రాయి పెట్టుకున్నాం. ఈ 25 సంవత్సరాల ప్రస్థానంలో కేవలం 11 అంటే సగానికన్నా తక్కువ సమయంలోనే మేము ఒక బలమైన అడుగు ముందుకు వేశాం. అయితే 2019లో జరిగిన యొక్క దాన్ని ఏమంటామంటే విడిపోవటం వల్ల, మిత్రులు విడిపోవటం వల్ల కలిగిన దుష్పరిణామం చూశాం. అలాగే 40 సంవత్సరాల పాటు ఉన్న ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడిని ఎటువంటి కారణాలు లేకుండా అహంభావం, అహం బ్రహ్మస్సు అనే దీంతో ఎటువంటి చట్టపరమైన కారణాలు, గ్రౌండ్స్ లేకుండా రాత్రి ముద్దాయిగా చూపించి అరెస్ట్ చేస్తే రాజ్యాంగానికి విలువ ఏముంది, చట్టాలకు గౌరవం ఏముంది? ఎవరినైనా సరే రేపు మరలా ఇదే ప్రభుత్వం వస్తే ఎవరి పరిస్థితినా ఏంటి? 40 సంవత్సరాల పాటు నిలబడి కలబడి రాజకీయ ఎవరికి మీద తనకంటూ గుర్తింపు ప్రపంచ స్థాయిలో తెచ్చుకున్న వ్యక్తి తెలుగు రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది యువతకు ఉపాధి ఈ రోజు అంటే ఆ వైపు చూసేలా, సైబరాబాద్ వైపు చూసేలా చేసిన వ్యక్తి అంటే భవిష్యత్ దశ 2020 అన్నాడు. ఆ రోజు మేము కూడా, నాలాంటి వాడు కూడా మేము దాన్ని విశ్వసించలేదు. కానీ ఈ రోజు మా కళ్ళ ముందు సాకారమే కనపడుతుంది. 2040 అనే ఆలోచనతో మేము ఎందుకు అడుగులు వేస్తున్నాము? ప్రసాద్ గారు, మీ అధినేతకి ఇంత గౌరవం ఉంది కదా, ఇంత ఒక వ్యక్తి రాష్ట్రాన్ని ఇలా చేసిన వ్యక్తిని ఇలా చేశారు అని చెప్పి మీరు ఒక ఆవేదన పడ్డారు కదా ఆ రోజు జైలు ముందు నుంచి కానీ ఈ రోజు ఇప్పటి వరకు కూడా. కానీ కూటమి అని ఒక మాట మాట్లాడినప్పుడు బీజేపీ, మీరు టీడీపీ కలిసే పోటీ చేశారు కదా, కలిసి చేసినప్పుడు వాళ్ళని నిలబెట్టాం అన్న క్రెడిట్ ఎందుకు తీసుకున్నారు? మీరు ఇంకో విషయం కూడా చెప్తాను, మీరు మర్చిపోయినట్లుగా మేము బీజేపీతో మొట్టమొదటి అలయన్స్ లోకి వెళ్ళాం. వారికి తెలుగుదేశంతో అంత పొత్తు లేదు, అంత సానుకూలత లేదు. కానీ బీజేపీతో మీరు ఎక్కడ సంప్రదించాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయగానే మేము చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చిన మరుక్షణమే ఆయన మేము తెలుగుదేశంతో పొత్తులోకి వెళుతున్నామని చెప్పాడు. కూటమి అంటే పొద్దున్న లెగ్గానే గుడ్ మార్నింగ్ చెప్పుకొని రాత్రి పొద్దున్నప్పుడు గుడ్ నైట్లు చెప్పుకొని మధ్యలో జరిగే కార్యక్రమాలన్నింటి సమ్మతి మీద జరగాలి కాదు. ఒక సూత్రబద్ధమైన నిర్ణయం తీసుకుంటాము, ఆ సూత్రబద్ధ నిర్ణయాన్ని కట్టుకుంటాము. మిగతా ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ ఎదుగుదల అనే అంశాల మీద ఎవరికి వాళ్ళు అడుగులు వేసుకుంటారు. కానీ ఆ వేసే క్రమంలో పక్క పార్టీ యొక్క అభివృద్ధిని దెబ్బతీయకుండా వేస్తూ ఉంటారు. ఎవరికైనా అల్టిమేట్ గా మీ ఉద్దేశం అర్థమైంది. అంటే కూటమి అని ఒక రాష్ట్రం అధోగతి పాలయ్యి ఇంత దౌర్భాగ్యంగా జరుగుతున్న విషయాలపై అందరూ కలిసి పోరాడినప్పుడు, కలిసి వెళ్ళినప్పుడు నా వల్ల అని తీసుకున్నారు కదా క్రెడిట్. ఇది కరెక్టా? దీన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? రకరకాలుగా భిన్న వాదనలుగా వెళ్తోంది కదా, ఇది ఎందుకు తీసుకున్నారు క్రెడిట్ అని అడుగుతున్నా. మీరు సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని యొక్క కామెంట్లు బట్టి, సోషల్ మీడియా అంటే
మురికి కూపాలు ఉంటాయి. సోషల్ మీడియా వదిలేసేయండి, నేను సోషల్ మీడియాదే ఇది ఎవరి వాళ్ళ వింగ్స్ ఉన్నాయి ఇప్పుడు అన్నట్ల. కానీ ఇలాంటి ఒక చర్చకి 2 రకాల డబుల్ ఎడ్జెడ్ చర్చలకి స్కోప్ ఇచ్చారు కదా, మీ ఉద్దేశం ఏంటని అడుగుతున్నాను. ఎందుకు తీసుకున్నారు క్రెడిట్? మంచివాడు ఎప్పుడు మంచిగా తీసుకుంటాడు, చెడ్డవాడు ఎప్పుడు దాంట్లో భిన్నత్వం అనేది తీసుకుంటాడు. దీనికి నేను సమాధానం ఇది చెప్తూ దానికి వివరణ కూడా ఇస్తాను. అక్కడ ఎక్కడా కూడాను చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ గాని, చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని గాని, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం కానీ ఎక్కడా తగ్గించలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశానికి పెట్టని కోట. చంద్రబాబు నాయుడు గారు లేని తెలుగుదేశం, అది కూడా ఎన్నికలు అత్య సమీపంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే క్యాడర్ ఎంత మనోబలం కోల్పోతుంది, నాయకత్వం ఎంత గందరగోళం గురవుతుంది. అటువంటి స్టేజిలో తోటి సహచరుడు, ఒక ఉద్దండుడు, రాజకీయ ఉద్దండుడు, సీనియర్, చట్టపరంగా ఎక్కడ ఎటువంటి తప్పులు చేయని వ్యక్తి, అతన్ని నువ్వు అమానుషంగా అరెస్ట్ చేస్తే రేపు సామాన్యుడి పరిస్థితి ఏంటి? మెడలను వస్తే ఇది అరికట్టాల్సిన బాధ్యత ఉందా లేదా సమాజంలో? అందుకు ఆయన చంద్రబాబు నాయుడు గారికి జరిగిన ఆ అన్యాయానికి, ఎందుకంటే అసలు ముద్దాయిగానే లేడు, ఆయన ముద్దాయిగా చూపించి ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేశారు 52 రోజుల పాటు. పైగా ఇంకొక పని కూడా చేయబారు, ఇంకొక 4 కేసులు తవ్వి తీసి ఈ కేసులో కానీ బెయిల్ వస్తే పీటీ ఆయన రిలీజ్ అయ్యే పీటీ వారెంట్ మీద ఆ కేసులో కూడా అరెస్ట్ చేయాలని ఈ కుట్ర వాళ్ళు చేశారు. అంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్షం అనేది లేకుండా ఒక రాజకీయ పార్టీని చంపటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. బలమైన రాజకీయ పార్టీ, పునాదులతో ఉన్న రాజకీయ పార్టీ, ఒక కేడర్ ఉన్న పార్టీని, మీకు భారతదేశంలో కేడర్ గా ఉన్న బలంగా ఉన్న పార్టీ నాకు కనపడేది 2 పార్టీ. ఒకటి భారతీయ జనతా పార్టీ, రెండోది తెలుగుదేశం పార్టీ. ఈ 2 పార్టీల్లో తెలుగుదేశం పార్టీ అటువంటి బలమైన కేడర్ ఉన్న పార్టీని డిమోరలైజ్ చేయడానికి, డిమోరలైజ్ అని ఎందుకంటారంటే అధినాయకులు అరెస్ట్ చేస్తే మొత్తం కేడర్ చెల్లా చెదరైపోతుంది, మనం ఆ శిథిలాల్లోంచి మన పంచపక్ష ప్రమాణాలు పంచుకోవచ్చనే ఒక కుట్రపూరిత ఆలోచన. ఓకే, సో ఇప్పుడు మీరు సదుద్దేశంతో అన్నారు, నాకు అర్థమైంది. ఇప్పుడు వివరణ, నాగబాబు గారి కామెంట్స్ కూడా రకరకాలుగా వస్తున్నాయి కదా. నాగబాబు గారు కూడా చెప్పింది అదే. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు టవరింగ్ పర్సన్, అంటే ఎవరి వల్ల గెలిచాము. ఒక్క నిమిషం. నందమూరి లాంటి టవరింగ్ పర్సనాలిటీ హిందూపురంలో ఓడిపోయారు ఒకనొక సమయంలో. అంటే నందమూరి తారక రామారావు అంటే గౌరవం లేదు నా ప్రజలకి కాదు. ఆ రోజున్న సామాజిక పరిస్థితుల రీత్యా, రాజకీయ కారణాల రీత్యా తప్ప వ్యక్తుల మీద గౌరవాలు ఎప్పుడు తగ్గవు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని, దాని అర్థం వర్మ గారిని తిరస్కరించాలని కాదు. ఇది ఈ కోణాలు ఆలోచించేవాడు వాడి భావదారిది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వర్మ గారిని పక్కన పెట్టుకున్నారు. ఆయన పిఠాపురం వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో నిత్యం సంప్రదింపులు. వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వర్మ గారి గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడా బ్యాగులు అంటే అప్పట్లో నా విజయాన్ని, నా గెలుపుని మీ చేతుల్లో పెడుతున్నా అన్నారు కదా, నిన్న వేరేలాగా ఏ వ్యక్తి వల్ల కాదన్నారు కదా. ఈ కూటమిలో విచ్ఛిన్నం చేయాలి అంటే తెలుగుదేశం నుంచి విచ్ఛిన్నం చేయడానికి ఎట్లా కుదరదు. చేయగలిగితే జనసేన వైపు నుంచి చేయాలని వాళ్ళ ఆలోచన. ఏది ఆ ప్రత్యర్థులు. కానీ మేము ఎక్కడ దాని స్కోప్, మేము మాట్లాడే మాటల్లో చిరువులు పలువులు వెతుక్కొని దానిలోని పర్యాయ పదాలని టీకా తాత్పర్యాలను మార్చుకొని వాళ్ళ యొక్క భావజాలంతో, నికృష్ట భావజాలంతో మాట్లాడే మా ప్రత్యర్థి పార్టీ, ఇది ప్రతిపక్ష హోదానే లేని పార్టీ, వారు చేసే భావ ప్రచారానికి ప్రజలు నమ్మట్లేదు. అసలు విశ్వసింపు కూడా అదే ఏ వివరణ కోసం అయితే జనం చూస్తున్నారో పవన్ గారు, నాగబాబు గారు కామెంట్స్ ఉద్దేశం మీరు విక్రమ్ గారు సో విన్నారు కదా, మీ కన్క్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. అంటే దీన్ని శాంతిప్రసాద్ గారు నేను పూర్తిగా ఏకీపిస్తాను. బట్ ఏదేమైనా కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని అంశాలు వస్తాయండి, అది మనకి అనివార్యంగా వస్తాయి. దాన్ని కూడా ఆచితూచి నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సంకీర్ణం అనే దాని మీద అంటే సినర్జీ అంటాం. సినర్జీ అంటే ఏంటంటే
1+1 కెన్ బి మోర్ దెన్ 2 అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, ఎవరు లాభపడ్డారు ఎవరు అనేది కాదు. అది ఏంటంటే ఆ సంకీర్ణంలో ఉండేటువంటి ఒక ఇది మన భారతదేశ రాజకీయాల్లో సంకీర్ణాలు ఉన్నప్పుడు నిజానికి పొత్తు పెట్టుకునేది కూడా అందుకే. అందువల్ల జనసేన వల్ల తెలుగుదేశం లాభపడిందా, అదేవిధంగా తెలుగుదేశం వల్ల జనసేన లాభపడిందా, అసలు ఎక్కువ లాభపడింది అయితే బీజేపీ అసలు సీన్ లో కూడా లేదు కదా. వాళ్ళు మరి బీజేపీకి ఆ మాత్రం సీట్లు రావటం అనేటువంటిది గొప్ప విషయం. అది కూడా మళ్ళీ ఒక ఫోర్స్ లాగా రావటం ఇదంతా కూడా జరిగింది. అందువల్ల ఎవరికి ఉపయోగపడ్డారు, ఎవరికి సహకరించారు కాదు, ఇది ఒక కలిసి కూటమి కాబట్టి ఒకళ్ళ క్రెడిట్ కాదు కాదండి. అది అంటే సంకీర్ణంలో ఉండేటువంటి ఒక అడ్వాంటేజ్ అది. ఆ అడ్వాంటేజ్ ని ఫుల్ గా ఉపయోగించుకున్నారు. ఇంకొక ఇదేంటంటే లైటర్ వేన్ లో చెప్పాలంటే అసలు వీళ్ళు ఎవరిది కాదు క్రెడిట్, జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన వల్లనే కూటమి గెలిచిందనే వాళ్ళ ఒక వాదన కూడా ఉంది అసలు యాక్చువల్లీ చెప్పాలంటే. వేసారిపోయారు కాబట్టి, వేసారిపోయి ప్రజలు తిరుగుబాటు చేశారు కాబట్టి ఆయన ఓడించారు తప్ప వీళ్ళు గెలిచినట్టు కాదనేది కూడా ఒక అంటే లైటర్ వేన్ లో చెప్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఇవి చిన్న చిన్న ఉంటాయి. అదేవిధంగా దీన్ని కూడా సర్దుకుపోవాలి. తర్వాత కూడా దీన్ని పెద్ద ఇష్యూగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఏదేమైనప్పటికీ కొన్ని అంశాల మీద, ముఖ్యంగా కొన్ని జాతీయ అంశాల మీద ఆయన కొంత క్లారిటీ ఇచ్చిన మాట వాస్తవం. అదేవిధంగా అదే పార్టీని ఏ విధంగా విస్తరిస్తారు, అదేవిధంగా మీకేమనిపించింది జాతీయ అంశాల మీద మాట్లాడారు అంటే? సనాతన ధర్మం ఆయన విధానమా, పార్టీ నినాదమా? అది అర్థం కాల నాకు. పార్టీ అంటే సనాతన ధర్మం తను మొట్టమొదటి నుంచి ఉన్నాను అని చెప్పాడు కదా ఆయన. చిన్నప్పటి నుంచి కూడా అయ్యప్ప స్వామి పార్టీ నినాదంగా ఎత్తుకోమంటున్నారా కార్యకర్తల్ని? అంటే ఒకటండి, వాళ్ళ మన దక్షిణాది రాష్ట్రాల పార్టీల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ సెక్యులర్ విధానంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదండి. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన 2017-19 మధ్యలో ఆయనే సౌత్ నుంచి ఆదాయం ఎక్కువ, సౌత్ నిలాగా ఎట్లా చేస్తారు మీరు అని అట్లా ప్రశ్నించారు. ఈ రోజేమో మళ్ళీ పూర్తి భిన్నమైన టర్న్ తో అందరికి నాకు అదే అర్థం కాలేదు. అది ఇటువంటివి ఉంటాయండి సంకీర్ణంలో. కొన్ని ఏంటంటే కొన్ని ఇష్యూస్ ని బ్యాక్ బటన్ లో పెడతా ఉంటారు. అందువల్ల ఎందుకంటే ఇబ్బంది కలిగించేటువంటి అంశాలను ప్రస్తావించాలి. అయితే వాళ్ళ డీలిమిటేషన్ మీద కూడా చర్చించాలి అనేటువంటి ఇది కూడా చెప్పారు కదా. కనీసం చర్చించాలి అనేటువంటి మాటన్నా మాట్లాడారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అది కూడా మాట్లాడతలేదు కదా. డీలిమిటేషన్ వల్ల నష్టమా లాభం అనేటువంటి అంశాన్ని కనీసం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అనేది గుర్తించారు. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఏంటంటే మనం వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ 15-20 సంవత్సరాల పాటు కనుక కలిసి నడిస్తే ఈ రాష్ట్రానికి లాభం, రాష్ట్రాన్ని నిలబెట్టారు. అది శాంతి ప్రసాద్ గారు ఒక్క ప్రశ్న, అంటే అన్ని అడ్రస్ చేశారు కానీ మీరు ప్రభుత్వంలో భాగం కదా, ప్రభుత్వ పనితీరు గురించి కానీ లేకపోతే ఈ విషయాన్ని అడ్రస్ చేయలేదేంటి? మేము అక్కడ రాజకీయ పార్టీగా మా రాజకీయ పార్టీ యొక్క ప్రస్థానం గురించి, ఆ ప్రస్థానంలో మేము పడిన బాధల గురించి చర్చించుకుంటూ భవిష్యత్తు ఎలా వెళ్ళాలన్న దిశానిర్దేశం కోసం పెట్టుకున్న పార్టీ కానీ ప్రభుత్వ పరంగా కాదు. ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో భాగం కదా, మా ప్రభుత్వం మన పనితీరు ఇలా ఉందని ఏమి చెప్పలేదు. ఇక్కడే ఆలోచన ధరలో కొంత ఇబ్బంది వస్తుంది. ఎట్లా అంటే ప్రభుత్వం వేరు, రాజకీయ పార్టీ వేరు. తెలుగుదేశం మహానాడు జరుపుకుంటే తెలుగుదేశానికి సంబంధించింది, మిత్రులుగా ఆహ్వానిస్తే మేము వెళ్తాం. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభని జనసేన సంబంధించి మిత్రులను ఆహ్వానిస్తే వస్తారు. కానీ ప్రభుత్వం తరపున చేసేది కేబినెట్ పరంగా ఉంటున్నాం. అంటే మన ప్రభుత్వ పనితీరు ఇలా ఉంది, మనం ఇలా వెళ్తున్నాం, అదే కదా ఇందాక భవిష్యత్ అంది నేను. ఓకే, అది చెప్పారు కదా, అది ఆయన స్పష్టత ఇచ్చారు. మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ తీరుగా తీసుకెళ్లాలి దాని ఆయన స్పష్టత ఇచ్చారు. మీకు మా యొక్క మూల సిద్ధాంతాలు మీరు ఒకసారి చూస్తే మీకు వీటన్నిటిలో క్లారిటీ కనపడుతుంది. 10 seconds మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే టైం అయిపోయింది మనకి. మీ కంక్లూడింగ్ ఇవ్వండి. అన్ని వినేశారు కదా అంతా కలిసి చాలా క్లియర్ గా అండి. రాజకీయ పార్టీలు ఎవరి అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తం చేస్తా ఉంటే దాంట్లో ఆ నాయకుల యొక్క పరిణితిని బట్టి, ఆయా సందర్భాలను బట్టి ఏది చేస్తే ఏది మాట్లాడితే తన కేడర్ ఉత్తేజం పొందుతుంది, ఆ విధంగా పార్టీకి బలం చేకూరుస్తారని వారు భావిస్తారో వాటిని ఎక్స్ప్రెస్ చేస్తారు. అంటే మహానాడులో కూడా ఇలాంటి మేము ఆశించవచ్చు. ఖచ్చితంగా అదే కదా. ఇప్పుడు దేని స్వభావం దానికే ఉంటుంది. రాజకీయ పార్టీ యొక్క స్వభావాన్ని ఇప్పుడు ఇదేం ఆధ్యాత్మిక సంస్థ కాదు, ధార్మిక సంస్థ కాదు, సేవా సంస్థ కాదు, సంఘ సంస్కరణలు కాదు. రాజకీయ పార్టీల యొక్క అంతిమ లక్ష్యం రాజ్యాధికారం.
దాన్ని ఏ విధంగా ప్రొసీడ్ అయితే ఏ విధంగా ముందుకు పోతే దాన్ని మనం నిలుపుకుంటాం గెలుచుకుంటాం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ఎల్లకాలం అర్థమైంది అంటే ఇప్పుడు టైం అయిపోయిందిలేండి, అర్థమైంది నాకు. గాట్ ఇట్. మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ, విక్రమ్ గారు థ్యాంక్ యూ, శాంత్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తున్నానండి ఏబిఎన్.